న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ముమ్మిడివరం మండలం అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన సభ్యులు సుంకరపాలెం బైపాస్ లో నిరసన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ బి చంటిదొర అలియాస్ డేనియల్ కెనడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరుకుతారు. సనాతన ధర్మం అంటే మహిళలను అవమానించినట్లే, మీ తల్లిని చెల్లిని అమ్మను అవమానించినట్లేనని పాస్టర్ మైక్ లో ప్రసంగించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి కోరంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అనంతరం పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా స్పందించాలని కోరారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలని, లేని పక్షంలో మరింత కఠినంగా ఉద్యమాలు చేపడతామని జనసేన నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడబాల శివ, గాజుల బాబీ, లంకమన బంగారం, కొమ్మిరెడ్డి బద్రి, మద్దూరి సూర్యప్రకాష్, కండవిల్లి నారాయణరావు, కంచుమర్తి హరికృష్ణ, పెద్దిరెడ్డి సుభాష్, కోన సత్తయ్య, మణికంఠ, నున్నా అంజీ, పెద్దిరెడ్డి ప్రసాద్, యానాం, సుంకరపాలెం, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలం అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన సభ్యులు సుంకరపాలెం బైపాస్ లో నిరసన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ బి చంటిదొర అలియాస్ డేనియల్ కెనడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరుకుతారు. సనాతన ధర్మం అంటే మహిళలను అవమానించినట్లే, మీ తల్లిని చెల్లిని అమ్మను అవమానించినట్లేనని పాస్టర్ మైక్ లో ప్రసంగించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి కోరంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అనంతరం పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా స్పందించాలని కోరారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలని, లేని పక్షంలో మరింత కఠినంగా ఉద్యమాలు చేపడతామని జనసేన నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడబాల శివ, గాజుల బాబీ, లంకమన బంగారం, కొమ్మిరెడ్డి బద్రి, మద్దూరి సూర్యప్రకాష్, కండవిల్లి నారాయణరావు, కంచుమర్తి హరికృష్ణ, పెద్దిరెడ్డి సుభాష్, కోన సత్తయ్య, మణికంఠ, నున్నా అంజీ, పెద్దిరెడ్డి ప్రసాద్, యానాం, సుంకరపాలెం, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఇటీవల మహిళా దినోత్సవం రోజున అనాథరం శివారు సింగరాయపాలెంలో బి చంటిదొర పాస్టర్ అలియాస్ డేనియల్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, గౌరవనీయులు, జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుంకరపాలెం యానం పవన్ కళ్యాణ్ అభిమానులు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో చెందినవాడు కాదు. ఆయన అన్ని వర్గాలను, మతాలను, కులాలను కలుపుకునే నాయకుడు. అలాంటి నాయకుడు కాబట్టే ఈ రాష్ట్ర ప్రజలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో 21 స్థానాలకు 21 స్థానాల్లో గెలుపొంది అశేష ప్రజాదరణతో ఈరోజు ప్రజల మన్ననలు పొంది ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా ఆయన ఉన్నారు. అలాంటి ఉప ముఖ్యమంత్రి వర్యులపై పాస్టర్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అలాగే సనాతన ధర్మం గురించి, హిందూ మనోభావాల గురించి దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడారు. అలాంటి మాటలు అవి చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం చర్చిలో మీటింగ్ పెట్టుకుంటూ వాళ్ళ యొక్క పాస్టర్ వాళ్ళ క్రిస్టియన్స్ మతాల గురించి మాట్లాడుకున్నప్పుడు హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం గురించి మాట్లాడవలసిన అవసరం అయితే అక్కడ లేదు. కావాలని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికో, ఏ దేశానికో ఎదిగే నాయకుడు కాబట్టి అతను కావాలని మత విశ్వవిద్యాలయాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడతారా? అలాంటి వ్యాఖ్యలు సరికాదు. దీనిపై కూటమి ఎమ్మెల్యేలు, కూటమి ఎంపీలు కూడా స్పందించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్న కాడి నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ వస్తూనే ఉన్నారు. ఆయన రోడ్లు వేయించడం కానీ, ఆయన సొంత డబ్బుతో నిధులు తెచ్చే ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి అభివృద్ధిని
చూసి వారవలేక కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చాలా మంది కూడా ఆయనపై ఇలాగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. రేపొద్దున్న భవిష్యత్తులో కుల మతాలకు అతీతంగా మన అందరూ కలిపే ఉండాలి. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎవరు ఉండాలని చెప్పి దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే కనుక పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తూ ఊరుకునే రకం కాదు. అవసరమైతే మేము దాని మీద తగిన గుణపాఠం కూడా చెప్తాం. ఇలాంటి ప్రభుత్వాలు వెంటనే స్పందించి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ముమ్మడారం నియోజకవర్గం ముమ్మడారం సమీపంలోని బి చంటిదొర అనే ఒక పాస్టర్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా ఖండించదగిన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడాలని అన్న మాటకి ఇన్ని టార్గెట్ చేస్తూ కొంతమంది స్వార్థపరులు ఈ పాస్టర్ల ముసుగులో కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఆయన అనేక మంచి కార్యక్రమాలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అనేక మంచి కార్యక్రమాలు ప్రతి గ్రామంలోని కూడా రోడ్లు అవేలాగా మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు అవి ఇలా చేస్తుంటే ఆయనని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని ఈ కుల పరంగా విడగొట్టాలి, క్రైస్తవ సోదరులకు ఆయన దూరం చేయాలన్న ఈ కుట్రలో భాగంగా కొంతమంది ఇలా ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి కులాలతోటి మతాలతోటి సంబంధాలు లేవు. ఆయన నమ్ముకున్నది ఒకటే మానవత్వం. ఆయన ఏ మనిషి అవసరాల్లో ఉన్న ఎవరు సాయం కోరి వచ్చినా అందరికీ కూడా కులమతాలు అతీతంగా అతను ఈ కార్యక్రమాలన్నీ కూడా సహాయ సహకారాలన్నీ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి పునరావృతం అవ్వకుండా ఉండాలని డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆ చంటిదొర మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. జనసేన పార్టీ ముమ్మడివరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కౌన్సిలర్ల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలకు అతీతంగా నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కౌన్సిలర్ల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలకు అతీతంగా నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మడివరం నగర పంచాయతీ ప్రస్తుత పాలకవర్గ చిట్ట చివరి సమావేశం చైర్పర్సన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరగగా విప్ సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. పాలకవర్గం చివరి సమావేశం కావడంతో సభ్యులు భావోద్వేగానికి గురవుతూ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో సాధ్యమైనవి నెరవేర్చడం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2026-27 బడ్జెట్ అంచనాలు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించగా కౌన్సిలర్లను కమిషనర్ రవివర్మ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పార్టీ రహితంగా, ఎందుకంటే ఎప్పుడు ఏ బాడీ ఉన్నా కూడా సపోజ్ మేము చదువుకున్న వాళ్ళు ప్రతి ఫస్ట్ బాడీలో 4-5 కౌన్సిలర్లు నా క్లాస్మేట్స్ ఉన్నారు. ఈ బాడీలో కూడా పార్టీ సంబంధాలు గుజ్జుబాబు మా క్లాస్మేట్, సతీష్, బాలకృష్ణ, అందరూ కూడా అందరూ కూడా అలాగే విధంగా ఫస్ట్ బాడీలో కూడా అందరూ కూడా మనం ఒక ఫ్రెండ్స్ గా ఒక ఫ్రెండ్లీ నేచర్ లో మనం వర్క్ చేసుకునే వాళ్ళం. పార్టీలు ఇవేవి ఇక్కడ సంబంధం ఉండదు. డెవలప్మెంట్ కోసం అందరూ కూడా మీరు రేపు పొద్దున మళ్ళీ నెక్స్ట్ బాడీలో ఇందులో కూడా మళ్ళీ 4-5 వస్తారు. ఇది జనరల్ గా రొటేషన్ ప్రాసెస్ లో జనరల్ గా 4-5 వస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఆగిపోతారు. ఆగిపోయినా కూడా ప్రజా జీవితంలో మనం అందరూ కూడా సేవకి ప్రాధాన్యత ఇచ్చి మన నాయకులు అందరితో ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్బరాజు గారికి, అలాగే ప్రభుత్వ విప్ మాకు ఈ ఏరియాలో
మీరు డంపింగ్ యార్డ్ పెడితే మాకు కుదరదని చెప్పేసి అడ్డు తగులుతూ కొంచెం వాళ్ళకి అవగాహన లేక ఆ డంపింగ్ యార్డ్ని ఎటు కూడా మరి మార్పు చేయడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండడం వలన ప్రధానంగా ఎమ్మెల్యే గారు చొరవతోటి, డాక్టర్ సుబ్బరాజు గారు చొరవతోటి, అలాగే మన కమిషనర్ గారు, అలాగే మన ఏజీ గారు అయినటువంటి లో ఉన్నటువంటి పేరుకుపోయి చాలా కాలంగా పెరిగిపోయిన కొండలా పెరిగిపోయినటువంటి చిన్న నిమిత్తం ఇలా అమలాపురం ఏరియాకి, కాకినాడ ఏరియాకి కూడా మరి ఇక్కడ లారీ అంటే వాళ్ళ ఖర్చులతోటే మరి అక్కడ ఉన్నటువంటి చెత్తని క్లీన్ చేసి ఇవేళ యథావిధిగా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఈ నగర పంచాయతీ తరఫున. స్టేట్ డైరెక్టర్ ఎస్సీ బాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ గారికి స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం జిల్లా అధ్యక్షులైనటువంటి సుస్వాగతం. మా కౌన్సిలర్స్ అందరూ బాధతో ఉన్నారు ఎమ్మెల్యే ఏంటంటే చూడండి కెమెరా. ఓకే సార్ ఒకసారి సార్ ఒకసారి ఓకే. అలాగే ఇప్పుడు వైస్ చైర్పర్సన్ శ్రీమతి రెడ్డి రామసుందరి శివనారాయణ గారిని క్లాప్స్. సార్ ఒకసారి చూడండి సార్. ఓకే సార్. మెమో టీచర్ ఫస్ట్ వార్డ్ నుండి శ్రీమతి వాసశెట్టి కనకదుర్గ పని గారిని ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ వార్డ్ కౌన్సిల్ అమ్మ ఉన్నారా? పని గారు రండి. సార్ ఇలా చూడండి సార్ ఒకసారి. ఓకే సార్. సెకండ్ వార్డ్ కౌన్సిల్ హలో సార్ ఇలా చూడండి. ఓకే సార్. సార్ ఇలా చూడండి సార్ ఒకసారి. 8వ వార్డు కౌన్సిల్ సభ్యులు శ్రీమతి కట్టర్ని ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్. తమ్ముడు కంగారు పడకు నువ్వే మరి సెకండ్లు 2 సెకండ్లు పడుతుంది. సార్ ఇలా చూడండి. ఓకే సార్. ఓకే ఒకసారి చూడండి సార్ ఒకసారి. 13వ వార్డు కౌన్సిల్ సభ్యులు శ్రీమతి కోటూరు జయలక్ష్మి ఓకే సార్. ఒకసారి చూడండి సార్ అందరూ. సార్ ఒకసారి చూడండి. ఒక్క నిమిషం. కమిషనర్ గారు ఇలా చూడండి సార్ ఒకసారి. సార్ ఇలా చూడండి. సభ్యులు గౌరవ శ్రీ బొత్తు సత్య
ఓకే సార్ సార్ చూడాలి ఓకే సార్ చైర్పర్సన్ చూద్దాం చూడండి సార్ ఓకే సార్ అలాగే 9వ వార్డు కౌన్సిలర్ లక్షలతో అంచనాల బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నగర పంచాయతీ అయిన దగ్గర నుంచి కూడా అంటే మన కేవలం 20,000 ఓటింగ్ ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ రావడానికి అవకాశం లేదు. అలా అని చెప్పి ఇక్కడ ఇన్కమ్ కూడా మనకు నగర పంచాయతీకి వచ్చే ఇన్కమ్ లేదు కాబట్టి ఆ రోజు నగర పంచాయతీ చేయడం వల్ల డెవలప్మెంట్ కొంటూ కదిలింది. ఆ రోజు 2014లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చాలా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రూరల్ ఏరియాస్ అందరూ బ్రహ్మాండంగా మనం రోడ్లు వేసుకున్న చుట్టుపక్కల కూడా మనం మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 2-3 కిలోమీటర్ల పైన సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. నగర పంచాయతీలో ఏలేదు పరిస్థితి. మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూడా కొంతవరకు చేయగలిగాం. 3-4 కోట్ల రూపాయల వరకులే మనం చేయగలిగాం. చాలాసార్లు ప్రతిపాదనలు పంప ఆవేశంగా ఇక్కడ చేయాలి, ఎందుకంటే చుట్టూ అంతా చేస్తాం, నగర పంచాయతీని అభివృద్ధి చేయాలని చెప్పి పట్టుకెళ్ళాం. కానీ చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంది ఫైనాన్షియల్ గా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చాలా ఓట్లు ఉండటం వల్ల కేవలం మన ఉద్యోగస్తులకి మన జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వడానికి ఇబ్బందికర పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. అయినా కానీ అన్ని కోణాల్లో ఏదైతే ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయో మన నియోజకవర్గంలో ఎక్కడ ఎంపీ ల్యాడ్స్ ₹1 కూడా పెట్టలేదు. మీ నగర పంచాయతీకి 85 లక్షలు అనుకుంటాం. ఫస్ట్ 50 లక్షలు, తర్వాత 32 లక్షలు మన నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ అని ఇక్కడ పెట్టాం. మరి సిఎస్ఆర్ నిధులు కూడా ప్రయత్నం చేసి ఇప్పుడు కాలేజీకి ప్రయత్నం చేసి ₹1 కోటి తెచ్చాం. కాలేజీ కూడా స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ అందరికీ ఉపయోగపడే పార్క్ కూడా ₹1 కోటి తేవడం జరిగింది. అది కూడా టెండర్ పిలిచారు. ఓఎన్జీసీ డబ్బులు కూడా పిలిచి చేస్తాం. ప్రధానంగా మన నగర పంచాయతీకి వచ్చినట్టు మేజర్ సమస్య డ్రింకింగ్ వాటర్. చాలా ఏరియాలో డ్రింకింగ్ వాటర్ పూర్తిగా లేదు. దాన్ని కూడా టెండర్ దశకి తీసుకొచ్చాం. 120 కోట్లతో ప్రాజెక్టు మనం శాంక్షన్ చేసుకుని టెండర్ దశ వచ్చింది. అంటే స్టేట్ వైడ్ కొన్ని ప్యాకేజీల కింద పెట్టి పిలుస్తారు. తొందరలో ఈ నెలలోనే టెండర్ కూడా పిలుస్తారని చెప్పి మనం మొన్న మంత్రి గారిని కలిసాం. అదేవిధంగా ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ కూడా మేజర్ సమస్య. దాన్ని కూడా మనం ప్రయత్నం చేసాం. అది కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా సైట్ కొని దాంట్లో షిఫ్ట్ చేయడం చెప్పి చేస్తున్నాం కాబట్టి అది కూడా చేయవలసిన అవసరం తప్పకుండా చేస్తాం. మరి ఇంకా రోడ్స్ అయితే చాలా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది మా ఊళ్ళలో. అవన్నీ డ్రైన్స్ అన్ని కూడా కట్టే పరిస్థితి ఉండాలి. సుమారు 8.5 కోట్ల ప్రతిపాదనలో మొన్న లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి, నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి మా నగర పంచాయతీ అడవుల చుట్టూ డెవలప్ చేస్తాం. వెనకాల ఇబ్బందిగా ఉంది కాబట్టి దీన్ని శాంక్షన్ ఇవ్వాలంటే లోకేష్ గారు కూడా మంత్రి గారి దృష్టికి చెప్పారు. తప్పకుండా ఏదైతే మన నగర పంచాయతీ ఉందో మీరు అందరూ ఆశించినట్టుగా మీరు ఎలా అనుకుంటున్నారో అది ఏదో చేయలేదని నాకు ఫుల్ ప్లెజర్ గా నగర పంచాయతీ చేయలేదని మాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే డెవలప్ చేయడం మాకు ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు, డ్రైన్లు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాలని చెప్పి అనునించాం. దాని మీద నేను కూడా పనిచేస్తాం. తప్పనిసరిగా ఏదైతే మీ వార్డులో ఉన్నాయో కూడా ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఎంపీ గారిని కూడా ఏదైనా అడిషనల్ ఫండ్స్ తెచ్చినా సరే రూరల్ ఏరియా అంతా నేను ఏదైనా డెవలప్ చేస్తాను, మా నగర పంచాయతీ మీద ఫోకస్ పెట్టాలని చెప్పింది ఎంపీ. తప్పకుండా మీరు అనుకున్నట్టుగా మీ వార్డులో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పార్టీలతో సంబంధం లేదు మాకు. ఎందుకంటే ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా అక్కడ కట్టమని చెప్తారు. ఎప్పుడు నేను పలానా వార్డులో కాదు, ఎక్కడైతే ప్రజలకు మేజర్ ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో అక్కడ పెట్టాలి తప్ప మన స్వార్థం గురించి మన ఇంటికి మన పొలానికి రోడ్డు వేయడం కరెక్ట్ కాదు. ఆ విధంగా ఎక్కడైతే ఇబ్బందులు చూడమని చెప్పేప్పుడు దాన్ని కూడా ఈ 3 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో, 2 సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఎప్పుడు మన నగర పంచాయతీ ఇబ్బంది లేకుండా సోదరభావంతో ముందుకెళ్ళాం. ప్రధాన ఎజెండా మనకు మన నగర పంచాయతీ అభివృద్ధిలోకి తీసుకురావాలి. కాబట్టి మరి మీకు కూడా 5 సంవత్సరాలు మీరు పదవి కాలం దగ్గరలో వచ్చింది కాబట్టి ఇది లాస్ట్ మీటింగ్ అనుకుంటాను. ఆ సందర్భంగా రావాలని చెప్పేసి అప్పుడు లేట్ అయినా ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మీరు అందరూ కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ ఏదైతే ప్రజలకు మాటిచ్చారో
అవన్నీ కూడా తప్పనిసరిగా మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఎటువంటి దిగులు పడట్లేదు. మళ్ళీ అందరికీ అవకాశాలు వస్తాయి. ఎవరైతే బాధించారో అందరూ కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి మళ్ళీ మన నగర పంచాయతీని తప్పకుండా అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి మనకి మెయిన్ ఏజెండా పార్టీలు కాదు. ఆ పార్టీలు అన్నది ఎలక్షన్స్ టైంలో తప్ప మిగిలిన టైంలో అందరూ కలిపి మన నగర పంచాయతీ మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒకే కాన్సెప్ట్ తో ముందుకెళ్లాలని మా ఆకాంక్ష కాబట్టి చాలా సంతోషం. ఈరోజు చివరి సమావేశానికి తప్పకుండా రావాలని చెప్పారు. దాని గురించే మరి ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఏదైతే ప్రధాన సమస్యగా ఆ డంపింగ్ శానిటేషన్ అది కూడా డిపార్ట్మెంట్ కూడా మీరు రేపు నుంచి పూర్తి బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా జనాభా లెక్కలు జరుగుతాయి కాబట్టి రేపు ఆగస్టు దాకా కూడా ఈ పరిస్థితి లేదనుకుంటాను. ఎలక్షన్స్ కూడా ఈ లోపు మీరు కూడా మెయిన్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకూడదు. మరి ఇక్కడ కూడా చాలా వాటి మీద ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి ఆరోపణలు వస్తే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా వీళ్ళు బోర్డు ఉంది కాబట్టి వాళ్ళు చూస్తాను కోరుకున్నాం. అక్కడి నుంచి మరి మేము కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ వచ్చిన పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది పెట్టినా మన డిపార్ట్మెంట్ పరంగా మీరు కూడా సీరియస్ గా ప్రతి డిపార్ట్మెంట్ ని పర్సూ చేసి సక్రమంగా ఈ నగర పంచాయతీని ముందు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలాతీతం కాబట్టి మీ అందరూ. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గత 10 రోజులుగా పోలవరం కాకినాడ జిల్లాలో ఏలేరు నది పరివాహక ప్రాంతం ఏలేరు వెనుక జలాలు మరియు అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్ద పులి నేడు పత్తిపాడు మండలం దారపల్లి వద్ద వాటర్ ఫాల్ సమీపంలో సంచరిస్తున్నట్లుగా అధికారులు ధృవీకరించారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది పోలీస్ మరియు అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. పత్తిపాడు మండలంలో పెద్దిపాలెం, కెత్తమూరిపేట, కే మిర్తివాడ, ఈ గోకవరం, కొండపల్లి, బురదకోట, బాపన్నదొర, ఉలిగోగుల, మెట్టుచింత, దారపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గత 10 రోజులుగా పోలవరం కాకినాడ జిల్లాలో ఏలేరు నది పరివాహక ప్రాంతం ఏలేరు వెనుక జలాలు మరియు అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్ద పులి నేడు పత్తిపాడు మండలం దారపల్లి వద్ద వాటర్ ఫాల్ సమీపంలో సంచరిస్తున్నట్లుగా అధికారులు ధృవీకరించారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది పోలీస్ మరియు అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. పత్తిపాడు మండలంలో పెద్దిపాలెం, కెత్తమూరిపేట, కే మిర్తివాడ, ఈ గోకవరం, కొండపల్లి, బురదకోట, బాపన్నదొర, ఉలిగోగుల, మెట్టుచింత, దారపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్ద పులి సంచరిస్తుంది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఆ విలేజెస్ అన్ని తిరిగి అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఈ ఫీల్డ్ ఏరియాలోకి పనుల నిమిత్తం పొద్దున్నే 2 గంటలకి 3 గంటలకి నీళ్లు పెట్టుకుందాము, మేత వేసుకుంటే వెళ్ళాలి, మొక్కలు కోసుకోవాలి, లేకపోతే గడ్డి కోసుకోవాలని చెప్పి చాలా మంది వెళ్తూ ఉంటారు మీకు తెలియకుండా. వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మేము చెప్పే వరకు కూడా వెచ్చలవిడిగా ఫీల్డ్ ఏరియాలోకి వెళ్ళడానికి మీ పనులు మీరు చేసుకోకండి. అందరూ కూడా ఊళ్ళోనే ఉండండి. అది కూడా డే టైం కదా, అది రాదు, నైట్ టైమే వస్తుంది కాదు. ఆ పులికి ఏమీ తెలియదు కాబట్టి డే టైం అన్నా రావచ్చు, నైట్ టైం అన్నా రావచ్చు. అట్లాగే యూత్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకుందాం, లైక్లకి షేర్లకి అని చెప్పి సెల్ఫీలు తీసుకుందాము, ఎలా ఉందో చూద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్తా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి లేదు. ఎక్కడైనా ఇన్ కేసు అది సంచరిస్తుందని మీకు తెలిస్తే కనుక వెంటనే పోలీస్కి 112కు డైల్ చేయండి, లేదా మాకు చెప్పండి, లేదా విఆర్ఓ గారికి చెప్పండి. దాని యొక్క పాదముద్రికలు ఎక్కడన్నా కనిపిస్తే కనుక మీకు ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము చెప్పే వరకు కూడా ఎవరు కూడా ఫీల్డ్ ఏరియాలోకి వెళ్ళకండి. పనుల నిమిత్తం సింగిల్ గా వెళ్ళి చేసుకోవడం, గడ్డి కోసుకుని అటువంటి అయితే మాత్రం అనుకోకుండా వచ్చిందంటే ఆ ఇబ్బంది మనమే ఫేస్ చేస్తాం. కానీ ముందస్తు చర్యలో భాగంగా మేము వచ్చి మీకు చెప్తున్నాము. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ. మనకంటే తప్పట్లేదు, మన ఉద్యోగం కాబట్టి అందరూ బళ్ళు తీయండి, కింద అందరూ బండి వచ్చామా చెప్తున్నా నీవు ఆపరేటింగ్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీవారి హుండీల లెక్కింపులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్రమోద్ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి జరుగుతున్న హుండీ నగదు లెక్కింపులో పాల్గొన్న ఓ సేవకుడు బంగారం తస్కరించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. దేవస్థానం అధికారులు అప్రమత్తమైన సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తణుకు మండలం సూరంపూడి గ్రామానికి చెందిన సురేష్ యువకుడిగా గుర్తించారు. చోరీ జరిగిన తీరుపై దేవస్థానం అధికారులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై భీమడోలు సీఏ దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీవారి హుండీల లెక్కింపులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
ప్రమోద్ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి జరుగుతున్న హుండీ నగదు లెక్కింపులో పాల్గొన్న ఓ సేవకుడు బంగారం తస్కరించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. దేవస్థానం అధికారులు అప్రమత్తమైన సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తణుకు మండలం సూరంపూడి గ్రామానికి చెందిన సురేష్ యువకుడిగా గుర్తించారు. చోరీ జరిగిన తీరుపై దేవస్థానం అధికారులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై భీమడోలు సీఏ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మా హోంగార్డ్ వెంకటేష్ అనే హోంగార్డ్ కూడా అతను చెక్ చేయడం జరిగింది. చెక్ చేసేప్పుడు కూడా అతను టాయిలెట్కి వెళ్ళినప్పుడు టాయిలెట్కి వెళ్ళి ఆ టాయిలెట్లో చెక్ చేసిగా 59 గ్రాముల 700 మిల్లీలు మంగళసూత్రం అంది మన అమౌంట్ మన ప్లస్ ట్యాంక్లో అతను పెట్టడం గమనించారు. అది ప్రత్యక్షంగా తీసుకొని అతన్ని ఆ వస్తువుని బాత్రూంలోంచి తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద అతని మీద మేము కేసు బుక్ చేస్తాం. ద్వారకా తిరుమల ఎస్ఐ గారికి
ఈ కేసుని మేము ఇచ్చేసి అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విషయాన్నంతా కూడా మా ఉన్నతాధికారులు నియోజకవర్గం పత్తిపాడు మండలం పులి సంచరిస్తున్న ప్రాంతాల ప్రజలు ఎవరూ భయపడవద్దు. నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా. నియోజకవర్గం పత్తిపాడు మండలం పులి సంచరిస్తున్న ప్రాంతాల ప్రజలు ఎవరూ భయపడవద్దు. నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా. పత్తిపాడు మండలం దారపల్లి కే మిత్తివాడ బాపన్నదార బూరాదకోట కెత్తమూరిపేట ఈ గోకవరం మెట్టచింత ఉలిగోగుల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న జాడలు కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభారాజా మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలు ఎవరూ భయపడవద్దని, అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని, కావున ఎవరూ భయపడవద్దని అన్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని, సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. కోరుకుంటున్నాను. ఎక్కడైనా పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు అది ఎవరికైనా కనిపిస్తే వెంటనే అధికారులు కానీ సమీపంగా ఉన్న పోలీసు వారికి కానీ సమాచారం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దు. తొందరలోనే ఆ పులిని పట్టుకుని దాని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా అధికారులందరూ కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా భయభ్రాంతులకు గురి అవ్వకుండా మీ వరకు మీరు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంతటితో సమాప్తం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.